విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీలో ప్రధాని మోదీ పర్యటిస్తూ ఉండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. కొద్ది గంటల్లోనే విశాఖపట్నంలోని యోగాంధ్రకు సంబంధించిన యోగా కార్యక్రమం మొదలు కాబోతుంది. తెల్లవారుజామున 6 గంటల నుండి ఈ యోగా కార్యక్రమం నిర్వహించడానికి ప్రధానమంత్రి మోడీ కూడా విశాఖపట్నం విచ్చేస్తున్న సందర్భంలో కొంతమంది మన విశాఖపట్నం వాసులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. సార్, జనవరిలో వచ్చి కొన్ని వరాలు కూడా విశాఖపట్నంకి ఇచ్చారు మోదీ. కరెక్ట్గా 6 నెలల తర్వాత మరలా విశాఖపట్నం వచ్చి ఈ యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది ఇంటర్నేషనల్లో ఇది 11వ సారి చేస్తున్నారు ఈ యోగా దినోత్సవాన్ని. దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? విశాఖపట్నం మోడీ రావడం వల్ల, అలాగే చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు విశాఖవాసిగా? చాలా బాగున్నది సార్. రావడం వల్ల చాలా బాగుంది. మన ప్రధానమంత్రి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, మన నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు రావడం చాలా బాగుందండి. అంటే ఈ యోగా వల్ల మీరు ఏంటి కోరుకుంటున్నారు? యోగా వల్ల పబ్లిక్ అంతా జనాలు గట్ట వస్తారండి. మంచి అభివృద్ధి గట్ట పెరుగుతుంది బాగా. అది సార్ చెప్పండి, యోగా డే సందర్భంగా మీరు ఎలా ఇదవుతున్నారు? అంటే ఇప్పుడు ఫ్యూచర్లో స్టూడెంట్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల చాలామందికి మన స్టేట్లోనే కాకుండా ఇండియా వైడ్గా ఇప్పుడు అందరికీ యోగా తెలిసి చాలా యూజెస్ ఉన్నాయి. ఇది గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులోనే ఎక్కించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సదుపాయాలు, ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చూసారా మీరు? ఆ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? చూసానండి. మొత్తం బీచ్ అంతా చాలా మ్యాటీస్, వాటర్, ఎక్కడికక్కడ టాయిలెట్స్, మొత్తం అరేంజ్మెంట్స్ అని చాలా బాగా చేశారు. बोलिए, क्या बोलना है? योगा का मोदी साहब आए थे, कैसा आपका योगा का? हम तो छत्तीसगढ़ से आया है, भिलाई से। ये विशाखापट्टनम में घूमने के लिए हमको उतना मालूम नहीं है, फिर भी हम देखेगा, जानकारी करेगा कैसा है, ठीक है। और यहाँ पे हम घूमने आए हैं. ఏది ఏమైనప్పటికీ విశాఖవాసుల్లో కానీ ఇతరులు కానీ ఈ విశాఖపట్నంలో జరుగుతున్న ఈ వీటిని చూడడానికి మాత్రం చాలామంది వచ్చామని చెప్తున్నారు. ఇప్పటికే చాలామంది ఇప్పటికే గిరిజనులకు సంబంధించిన 26,000 మంది ఇక్కడ చేరుకున్నారు. రాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్యలో కూడా బస్సులు బయలుదేరి తెల్లవారుజామున 5:30 అయ్యేసరికి ప్రాంగణం దగ్గర చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎక్కడికక్కడ పాయింట్లు కూడా ఏర్పాటు చేయడంతో బస్సులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. ఇప్పటికే 326 కంపార్ట్మెంట్లకి సంబంధించిన QR కోడ్లు స్కాన్ చేసుకు ప్రతి వ్యక్తి కూడా అందులో ఎందుకంటే పార్టిసిపేట్ చేసే ప్రతి వ్యక్తి తాలూకా డీటెయిల్స్ ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అదే మనం చూసుకునేసరికి బీచ్ దగ్గర కూడా చాలామంది ఉన్నా సరే PM మోడీ వస్తున్నందున ఇప్పటికే నేవీకి సంబంధించిన కొన్ని వార్షిప్లు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని సిద్ధంగా చేసి ఉంచారు. త్రివిధ దళాలకు సంబంధించిన సైనికాధికారులు కూడా ఇక్కడికి వచ్చారని మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి పోలీసులతో పాటు ఈ నేవీ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో దీనికి మోడీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం చేస్తున్నారు. అమ్మ, ఇప్పుడు వచ్చావు కదా, ఈ ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి యోగాంధ్రకు సంబంధించి? ఈ యోగాలో నువ్వేను పార్టిసిపేట్ చేస్తున్నావు, చూడడానికి వచ్చావు? చూడడానికి వచ్చాం. జస్ట్ ఎలా ఉన్నది, ఏంటి పరిస్థితి? బాగుంది. అంటే ఎలాగని ఇప్పుడు మన విశాఖపట్నం ఇంటర్నేషనల్లోని రేపు ఒక మారుమోగిపోతుంది, ప్రపంచ రికార్డులు వస్తున్నాయి, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి ఏంటి నువ్వు ఒక యువతగా నువ్వేమి సందేశం ఇవ్వాలనుకుంటున్నావు? మంచిగా ఉంది. యోగా డే బాగా సెలబ్రేట్ చేస్తున్నాం మోడీ గారు. మరి నెక్స్ట్ వచ్చే యోగాకి ఏమైనా నువ్వు పార్టిసిపేట్ చేయడానికి నువ్వేమైనా ప్రయత్నిస్తున్నావా? ప్రయత్నిస్తాను. ఏం చదువుతున్నావమ్మా? డిగ్రీ కంప్లీట్ అయిందా? చూస్తున్నా నెక్స్ట్ దీనికి కూడా యోగా డే కూడా నేను పార్టిసిపేట్ చేస్తానని చెప్పి ఒక యువత చెప్తున్నారు. ఇప్పటికే రిహార్సల్స్ చేయడానికి కూడా కొంతమంది మరొక 2 గంటల్లో 3 గంటల్లోని అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక్కడ ఆర్కే బీచ్లో మాత్రం పూర్తి స్థాయి పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో మాత్రం చూడడానికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా, చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు మాత్రం చేశారని మనకు తెలుస్తుంది. ఇది ఆర్కే బీచ్ వద్ద తాజా సమాచారం. కెమెరామెన్ ధనుష్తో వరప్రసాద్, HM టీవీ, విశాఖపట్నం నుండి.